జీత్రం తండ పంచాయతీ మాది సింగరేణి మండలం ఖమ్మం జిల్లా శివ 33 అనే ఇత్తనం వేసినామండి. బాగా కాస్తుంది. ఇది రైతుకు మేలు చేసే ఇత్తనం. బాగా హైట్ ఎదుగుతుంది, బాగా కాస్తుంది. బెనిఫిట్ ఇప్పుడు నల్లి తట్టుకొని నిలబడ్డే ఇత్తనం అంటే ఇది శివ 33 మాత్రమే. కానీ ఈ అన్ని ఇత్తనాలు అన్నీ పోయినాయి. ఇది మాత్రం కాసుకుంటా మంచిగా ఇంకా ఎదుగుతుంది. బాగా కాసిందండి. ఇది రైతు వేసే ఇత్తనం. ఇది రైతును బాగుపెట్టే ఇత్తనం. ఇది అందరూ చూసి వేసుకోవాల్సిన కోరుతున్నామండి. నల్లి వైరస్ నల్లి కూడా దీనికి అటాక్ కావట్లేదు, ముడత లేదు, నల్లి లేదు. అన్నింటికి తట్టుకొని నిలబడి ఇంకా కాసుకుంటా ఇంకా ముందుకు పోతుంది. ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి? ఎకరానికి 40 క్వింటాలు తగ్గదండి. ఇది ఎకరానికి కొట్టలేదు. ఈ ఇత్తనం తప్ప వేరే ఇత్తనం తట్టుకోవట్లేదు. అన్ని ఇత్తనాలు వేసినాం. అన్ని 10 రకాల ఇత్తనం మా ఏరియాలో వేసినాం. అన్ని రకాలు పోయినాయి. ఈ రకమే తట్టుకొని ఇంకా కాసుకుంటా ముందుకు వెళ్తుంది. అంత మంచి ఇత్తనం. ఇది బాగుంది. మీకు బాగుంది. హ్యాపీగా ఉంది నాకు. ఈ ఇత్తనం బట్టి నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు పక్కన వేరే విత్తనం కూడా వేసినా ఆ ఇత్తనం పోయింది. ఆ ఇత్తనం పోయింది. ఒకే తోటలో ఆ ఎకరన్నరలో వేరే ఇత్తనం వేసిన అది పోయింది. ఇది మాత్రం ఎక్కడ కూడా దెబ్బ తినకుండా కాసుకుంటా ముందుకు వెళ్తుంది. ఇంకా పైకి పోతుంది. ఇంకా కాసుకుంటా పైకి పోతుంది. ఇంకా ఎదుగుతుంది. ఇది నా మనసు ఎంత ఎదుగుతుంది ఇంకా. ఓకే అన్న, మీరు వచ్చేసి ఇందులో మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు అన్న? ఈ మందులు అంటే ఇప్పుడు అందరూ కొట్టే మందులే కొడుతున్నాం. అంటే దీనికి సపరేట్ అనేది మందు లేదు. దీనికి ఒకదానికే అన్ని వాళ్ళ పక్క తోటలో మేము కలిసే తీసుకొస్తున్నాం. వాళ్ళ కొట్టే మందులే నేను కూడా తీసుకొస్తున్నా, కలిసే తీసుకొస్తున్నాం. కానీ ఇత్తనం దమ్ము ఫాల్ట్ ఉంది. ఆ ఇత్తనానికి ఈ ఇత్తనం దమ్ము ఉంది కాబట్టి ఇది కాసుకుంటా పైకి పోతుంది. ఏ చిన్న మందు కొట్టినా కూడా పనిచేస్తుంది. ఇతరం దమ్ము ఉంటేనే ఏ మందు కొట్టినా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు పక్క తోట అదే మందు పక్క తోట కొడుతున్నా అది అదంతా ముడుతుంది. అదే మొత్తం కూడా ముడుతుంది. సీడ్స్ వాళ్ళది ఈ శివ 33 అనే ఈ విత్తన రకాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చా? ప్రతి ఒక్క రైతు కళ్ళు మూసుకొని ఇలాంటి ఇత్తనం వేసుకోవాలి. శివ 33 మీకైతే బాగుంది. నాకు హ్యాపీగా ఉంది. ఇది బట్టి హ్యాపీగా ఉంది. నాకు 33 ఇత్తనం హ్యాపీగా ఉంది. అంతా ముడత వస్తుంది, నీదేం ముడత రావట్లేదు. అలాంటి ఇత్తనం నాకు చెప్తే ఏమైందని ఆ పక్క తోట వాళ్ళు బాధపడతాడు. ఇక ముందుకు వేద్దాంలే వేద్దాంలే అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. అందరూ చూడటానికి వస్తున్నారు. అలాంటి ఇత్తనం వేసుకుంటే హ్యాపీగా ఉంటాం, అందరం హ్యాపీగా ఉంటాం. పక్కన కూడా చాలా బాధపడతాడు ఇలాంటి ఇత్తనం మేమెందుకు వేసుకోలేదని. మీకైతే బాగుంది. ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు కళ్ళు మూసుకొని ఇలాంటి ఇత్తనం వేసుకోవాలి. ఇలాంటి ఇత్తనం వేసుకుంటే ఇప్పుడు ఈ వర్షాలకు నల్లికు ఇవన్నీ తట్టుకోవాలంటే ఇలాంటి ఇత్తనం వేసుకోవాలి. రైతు ఖచ్చితంగా రైతు వేసుకుంటేనే దిగుబడి తీయగలుగుతాం. వేరే విత్తనం వేసుకుంటే దిగుబడి తీయలేం. ఓకే, సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ రైతు ఏం చెప్తున్నాడు అంటే